అయ్యయ్యో మీనమ్మా, పాపం నువ్వు ఇలా కింద పడుకుంటున్నావా? ఇది నా కోసం కాదు, నీ కోసం. ఎందుకు? నేను నీతో పాటు బెడ్ మీద పడుకుంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? షటప్. ఓకే, నాకు ప్రాబ్లం ఉంది. అదే కదా, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. నా సొల్ற நீ வாய் மூடு. వాయ్ ముడు వాట్ మీనింగ్? చెత్త వాగుడు ఆపు. అయ్యో అయ్యో నాటి ఆంటీ, కోపం తగ్గించుకో. నేను బెడ్ మీద పడుకుంటాను ఎందుకంటే నేను నీ పతిదేవుణ్ణి, భర్తని, మొగుణ్ణి. తెలుసుగా నీకు, మొగుడికి గౌరవం ఇవ్వాలని. యా కమాన్ మీనమ్మా, లెట్ us స్లీప్ అమ్మా. సరే, పడుకోవాలనుకుంటే పడుకో. ఆ తర్వాత నేను చెప్పలేదని మాత్రం అనొద్దు. రాత్రికి ఏదైనా జరిగితే దానికి నేను బాధ్యురాలిని కాదు. రాహుల్, ఈ రోజు నువ్వు రిస్క్ లో పడ్డట్టే, ఎందుకంటే నీ వైఫ్ అస్సలు కంట్రోల్ చేసుకోలేదు. షటప్. బేబీ గుడ్ నైట్, డోంట్ లెట్ ద బెడ్ బగ్స్ బైట్. ತಂಗಬಲಿ ಕಿಟ್ಟ ಬರಾದೆ ಉನ್ನ ಜೋರ ಓದ ಪೇಂಡ. ತಂಗಬಲಿ ಕಿಟ್ಟ ಬರಾದೆ ಉನ್ನ ಜೋರ ಓದ ಪೇಂಡ. ತಂಗಬಲಿ ಕಿಟ್ಟ ಬರಾದೆ ನಾ ಜೋರ ಓದ ಪೇಂಡ. ತಂಗಬಲಿ ಕಿಟ್ಟ ಬರಾದೆ ನಾ ಜೋರ ಓದ ಪೇಂಡ. నా విడ మాటే. కిట్ట బరాదే నా విడ మాటే. నావున కిట్ట బరాదే నా విడ మాటే. కిట్ట బరాదే కిట్ట బరాదే. మీనమ్మకి దయ్యం పట్టింది, మీనమ్మకి దయ్యం పట్టింది, మీనమ్మకి దయ్యం పట్టింది. అయ్యో, చెప్పాను కదా పక్కన పడుకోద్దని. చైల్డ్హుడ్ ప్రాబ్లం. ఏదైనా కలస్తే కిక్కేస్తాను. అరే, నేనేమైనా మీ అప్ప స్కూటర్ కిక్ కొట్టడానికి? నువ్వు డాన్ కూతురివి కాదు, డాంకీ కూతురివి, డాంకీ కూతురివి. ఐమ్ సారీ. కమ్ అండ్ స్లీప్ నౌ. నెవర్ నెవర్, నీ పక్కన నేను ఎప్పుడు పడుకోను. నువ్వు దయ్యంవి, దయ్యం. పోయి తోల. యూ పో. ఇప్పుడు కొట్టు. వావ్, పొద్దున్న ఇలా తయారు ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ కా? ఇల్ల విడంబ వాళ్ళ సంప్రదాయం. ఫర్ న్యూలీ వెడ్. సంప్రదాయమా? హస్బెండ్ వైఫ్ ని చేతులతో క్యారీ చేస్తూ టెంపుల్ స్టెప్స్ ఎక్కుతారు. వాళ్ళ నమ్మకం హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్ స్ట్రాంగ్ అవుతుందని. ఓకే, నువ్వు స్ట్రాంగేనా? ఆచారాలు చూడడానికి స్ట్రాంగ్ గా ఉండడం ఎందుకు? చూడటం కాదు, చెయ్యాలి. వీళ్ళ దృష్టిలో మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా. లేదు లేదు, బలవంతమా ఏంటి? ఇల్ల నిల్లమప్పుడి. ఏం పాపిడి? తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? నువ్వు ఇక్కడ ఉండాలా వద్దా? ఉండాలి కదా. మరైతే క్యారీ చేస్తావు కదా, పడేవు కదా. మీనమ్మా, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మిఠాయి వాడు. కామన్ మ్యాన్. వేర్ ఇస్ ద టెంపుల్? వేర్ ఇస్ ద టెంపుల్? వేర్ ఇస్ ద టెంపుల్? మీనమ్మా, వేర్ ఇస్ ద టెంపుల్? అదిగో 300 మెట్లు ఎక్కగానే వచ్చేస్తుంది. 300? అరే, 100 మెట్లకే స్వర్గం కనబడుతుంది. అయ్యో, ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కామన్ మ్యాన్ పవర్? మీనమ్మా ప్లీజ్. తెలుసు, 50కే పడిపోతావు. నెవర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కామన్ ఆఫ్ ఎ పవర్ మ్యాన్. ఐ మీన్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్.
ராகுல் பகவான் சன்னிதானம் வரைக்கும் உன் மனைவியை தூக்கி நொந்துட்ட பேஷ் பேஷ் மீனா உன் வாழ்நாள் பூரா இவர் உன்னை நன்னா பாத்து பாருமா. ఏమంటున్నారా? జీవితాంతం నువ్వు నన్ను బాగా చూసుకుంటావని ప్రూవ్ చేసుకున్నావని అంటున్నారు. ராஜா நீ 100 வருஷம் நல்லா இருப்ப. நீங்க 2 பேரும் 7 ஜென்மத்துக்கும் சேர்ந்திருப்பீங்க. మిస్ సబ్ టైటిల్ ఏంటట? వాళ్ళ నమ్మకం ప్రకారం ఏ జంట అయితే ఈ పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని 7 జన్మల వరకు కల్పించుతాడు. అంత నాన్ సెన్స్. ஏமா நீ குங்குமம் வச்சுக்கலையா? ఏంటి మళ్ళీ ఏమంటున్నాడు? కుంకుమ లేకుండా ఈ పూజ పూర్తినట్టు అనిపించుకోదు. ఏంటి? అదేదో ముందే చెప్పారుగా. అంటే ఇప్పుడు ఇదంతా వేస్టా? అరే నా చేతులు కాళ్ళు ఎంత నొప్పి పుట్టాయి. குங்குமத்தை வச்சவரியா? థ్యాంక్ యూ అంటే రాహుల్ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. ఏమైంది? కుంకుమ లేకుండా పూజ పూర్తి కాదు. వీళ్ళు మనల్ని కనిచి పంపించేస్తారు. కమాన్ త్వరగా పద. 300 మెట్లు దిగాలి. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమైంది రాహుల్? ఏమైందంటే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ ఈ విడంబా ఊర్లోనే ఉండిపోతావా ఏంటి? చూడు మినిమం ఇప్పటికైంది చాలు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే వీళ్ళు మనతో వింత వింత పూజలు చేయిస్తూనే ఉంటారు. రెడీ అవ్వ, వెళ్ళిపోదాం. లేదు రాహుల్, మనిద్దరం పారిపోతే ఈ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏముంది, మన ఇద్దరం పారిపోయామని. ఇట్స్ నో బిగ్ డీల్. కమాన్ త్వరగా రెడీ అవ్వ, వెళ్దాం. ఇది ఊళ్ళో వాళ్ళ మనసుకు సంబంధించింది రాహుల్. దే విల్ ఫీల్ హర్ట్. మనం హస్బెండ్ అండ్ వైఫ్ నాటకం ఆడని తెలిస్తే వీళ్ళు నెక్స్ట్ టైం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా? ట్రస్ట్ చేస్తారా వీళ్ళు? లేదు రాహుల్, మనం ఇలా మీనా గారు ఏంటి సంగతి? నీకు ఇక్కడి నుంచి వెళ్లాలా లేదా ఏంటి? మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నా భార్య రోల్ చేస్తున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నావు. చూడు, ఏదో నీ నుదుటి మీద వెచ్చవిడి కుంకుమ పెట్టాను కదా, దాన్ని సీరియస్ గా తీసుకోకు. అది స్టూపిడ్ పద్ధతి అంతే. రాహుల్, కేవలం నువ్వే ఆలోచించగలవు. కేవలం నువ్వే. ఎప్పుడైనా ఊళ్ళో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించావా? ఊరు సంగతి వదిలే. ఎప్పుడైనా మీ నాన్నమ్మ ఎమోషన్స్ గురించి ఆలోచించావా? నువ్వే అన్నావు కదా రాహుల్, మీ తాతగారు నిన్ను మీ అమ్మ అప్పలా చూసుకున్నారని. కానీ నువ్వేం చేసావు? నువ్వు ఆయన అస్థికల ప్లేస్ కూడా చేంజ్ చేసావు. ఫ్రమ్ రామేశ్వరం టు గోవా. యా నేను చేంజ్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు అసలు ఫీలింగ్స్ లేవు. నేను యాక్చువల్లీ చాలా చెడ్డవాడిని. నువ్వు ఒక్కదానివే మంచిదానివి. ఈ ఊళ్ళో వాళ్ళు నానమ్మ, తాతయ్య. సో నాలాంటి చెడ్డవాడికి మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉండే అర్హత లేదు. సో ఐ జస్ట్ యు నో వాట్, దీన్ని నీ దగ్గర ఉంచుకో. నువ్వు మంచి, ఈయన మంచి, మీ అందరు మంచి వాళ్ళు ఒక దగ్గర చక్కగా కలిసి ఉండండి. నేను ఇంక ఈ ఊర్లో ఉండను. రైట్? ప్లీజ్ నన్ను వదిలేయ్.